శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట్లో 9 మంది మృతి చెందారు. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారని 10 మంది భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఇప్పటికే గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించింది ముకుంద పండా గారు. ఆయన మన దగ్గర ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆలయం కట్టించారు, ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకు ఈ ఘటన జరగడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? పడిపోయారు, సడన్ గా వెళ్ళిపోతే మనం ఇచ్చేస్తాను అయ్యా. అంటే మేము ఇప్పుడు 5 నెలలైంది ఓపెన్ చేసాము. రోజుకి 3,000 4,000 మంది వస్తున్నారు, దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మేము తోడ ప్రసాదం ఏదైనా అయితే తిన్నుకుని వెళ్తున్నారు. ఇవాళ సడన్ గా జనం వెళ్ళిపోతే నేను నడుచుతాను. అంటే మీరు ఎంత జనం వస్తారని, ఎందుకంటే ఈ రోజు స్వామివారి యోగ నిద్ర నుంచి లేస్తారు, స్వామివారిని దర్శించుకుని. ఎందుకంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అందరూ క్షేత్రస్థాయిలో అందరూ నిరుపేదలు. టీటీడీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి మీరు ప్రచారం చేశారు. ఆ విధంగా వాళ్ళు వచ్చారు. అంటే ఇక్కడ చూసుకుని సార్, బారికేడ్లు కూడా కిందకి లేకుండా పై వరకే చిన్న పరిసర ఉండడం, ఎక్కువగా వస్తారని చెప్పేసి మీరు ఊహించలేదా? పోలీసులకు కానీ ఇతరులకు కానీ ఎవరికైనా చెప్పారా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి? మేము పోలీసులు చెప్పలేదు, పోలీస్ సెక్యూరిటీ అని అడగలేదు. మా రోజుకి 2,000 3,000 మంది వచ్చేవాళ్ళు, హాయిగా దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. తో మేము ప్రసాదం కొద్ది ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఒక్కసారి జనం వచ్చారు, ఏడ్చేస్తామయ్యా. నాకు 94 ఇయర్స్, ఎక్కడికి వెళ్ళాను ఎవరు చెప్పలేదు. అంటే మీ తాలూకా వాళ్ళు ఇంకెవరు లేరా ఆలయాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు? నేనే ఓనరు, నేనే పని ఉండు, నేనే అన్ని నేనే. అంటే మరి ఎవరిని నియమించుకోవచ్చు కదండి? ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా భక్తి మార్గం అందరికీ పెరిగింది. స్వామివారు అంటే అందరికీ ప్రీతిపాత్రుడే. మీరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామంటున్నారు, కానీ ఇక్కడ ఏమాత్రం బారికేడ్ల దగ్గర సరిగా తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదు కదా. నేను ఎవరు డబ్బులు ఇవ్వాలి కదా, పొట్టి ఎవరు ఉంటారా? జీతం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇస్తే ఎవరు ఉంటున్నాయా? కొద్ది రోజులు నడిచిన తర్వాత ఎలాగ ఉంటుందా అని చూస్తాను అనుకున్నాను. సడన్ గా మనసు వెళ్ళిపోతే నేను చేస్తాను. అంటే ఇక్కడ అడ్డుకోవడానికి కూడా ఎవరు లేరా మనుషులు? ఎవరి భక్తులు వాళ్ళు వస్తారు, రోజు దేవుడి దర్శనం చేస్తారు. వెళ్ళినప్పుడు మేము కొద్దిగా ప్రసాదం ఏదైనా ఇస్తాం, తినుకొని వెళ్ళిపోతారు. అయితే ఎంతమంది చనిపోయారు అన్న విషయం మీకు ఎన్ని గంటలకు తెలిసింది? చనిపోవడం నాకు తెలియదు. చనిపోయాడు, వీళ్ళు జనం వచ్చారు ఒక్కసారి. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఇక్కడే ఉన్నాను నేను ట్రాక్టర్ మీద నాలేను, ట్రాక్టర్ మీద కూకొని ఉన్నాను. ట్రాక్టర్ మీద వస్తాను, కూకొని ఉన్నాను. ఈ జనమంతా ఒకసారి పులు అని వచ్చాడు. ఎవరు చెప్పాలా అని చెప్పి విన్నారుగా. ఒక్కసారిగా భక్తులు రావడంతో ఇటువంటి ఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. నేనే ఓనర్ని, నేనే పనివాడిని, నేనే అంతా అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. నాకు సరైన సిబ్బంది కూడా లేరు, పోలీసులకు కూడా నేను చెప్పలేదని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నారు. నాకు 90 సంవత్సరాలు, ఎందుకంటే రోజుకి 2,000 నుంచి 3,000 వరకే భక్తులు వస్తారు, అంతకన్నా ఎక్కువగా రారు. కాబట్టి ఇక్కడ ఇంత ఘటన జరుగుతుందని చెప్పి నేను ఊహించలేదని చెప్పి చెప్తున్నారు. చనిపోయిన విషయం కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఇక్కడ ఆలయం బయటే ఉన్నాను, అంతేగాని నాకేం తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది టీటీడీ స్థాయిలోని మనం చూసుకునేసరికి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిందని, ఓ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, ఓ పక్క నుంచి భక్తులు దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను కూడా సరైన ఈ భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని మాత్రం తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం గజాలు ఏ విధంగా వంగిపోయాయో, ఆ గజాల తాలూకా బలం ఎంతో, గజాలు లోపలికి వెళ్ళడానికి ఎంత లోపలికి తీశారనేది కూడా మనం చూసాము. ఈ విధంగా చేయడం వల్లే ఇది జరిగింది. ఎందుకంటే ఇది ఇది ఇక్కడ ఉన్నది, ఇది కూడా ఇంతవరకే ఉన్నది. అంటే ఇంతవరకు అంటే ఇది ఒక 10 మంది 15 మంది తోస్తే ఇది కూడా వదిలిపోద్ది. ఆ నేపథ్యంలోనే మనం ఇక్కడ చూసుకునేసరికి ఈ విధంగా ఇక్కడ పట్టింది. ఎందుకంటే ఈ మాత్రం 4 ఇంచీల్లోని 3 ఇంచీలు మాత్రం లోపలికి వెళ్ళింది. దాని మీద ఏమాత్రం బలం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం. ఓ పక్కన చూసారా ఎలాగా ఇరిగిపోయిందో, ఎందుకంటే వెల్డింగ్ చేసిన ఈ రోల్ కూడా ఇరిగిపోయింది. అంటే ఎంత తోపులాటగా ఎంతమంది భక్తులు వచ్చారు, కానీ ఈ భక్తులు మాత్రం ఈరోజు ఇంత విషాదం జరగడం మాత్రం కలిచివేసింది. ఎందుకంటే హైందవ ధర్మంలో ఈరోజు కార్తీక మాసం ఏకాదశి, స్వామివారు రావడం, కానీ ఈ ఘటన జరగడం పట్ల మాత్రం జిల్లాలో అందరూ
అయ్యో ఏమిటి ఈ బాధ. కానీ తన పిల్లలు తన భార్య వస్తుందని చెప్పేసి భర్త తెల్లవారు వెళ్ళి తన భార్య రావట్లేదని చెప్పేసి అతను లబోదిబోమంటున్నారు. ఏది ఏమైనా మాత్రం 10 మంది చనిపోవడం పట్ల మాత్రం ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం జరగడం చాలా శోచనీయము. ఇటువంటి ఘటనలు జరగకన్నా పూర్తి స్థాయిలో అటు దేవాదాయ శాఖ కానీ ఇటు అధికారులు కానీ దీనిపై పూర్తి స్థాయిలో పట్టించుకొని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని స్థానికంగా చెప్తారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం.